నేను డాక్టర్ అనురాధ, సీనియర్ కన్సల్టెంట్ అట్ పరమిత విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. ఇవాళ మీకు చాలామంది అడుగుతూ ఉంటారు, ఎన్ని స్కాన్స్ చేపిస్తున్నారు మేడం ఇంకా అనేసి. సో దాని గురించి అని చెప్పడానికి ఇవాళ మాట్లాడుతున్నాను. సో యూజువల్గా మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయింది అని వెళ్తారు కదా, అప్పుడు ఒక స్కాన్ చేపిస్తారు. ఆ టైంలో ఏం కనపడుతుంది మనకు? ఓన్లీ తెలిసేది ఏంటంటే గర్భాశయం లోన ఉందా బయట ఉందా. సమ్టైమ్స్ అదేంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఇలా గర్భాశయంలో కాకుండా ట్యూబ్లల్లో ఓవరీలలో కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది, లేదంటే ముఖద్వారం దగ్గర కూడా ఉంటుంది అన్నట్టు. సో అది మనం వెతకాలి. ఇవన్నీ మంచివి కావు, అవి కంటిన్యూ చేయడానికి ఉండదు, అవన్నీ తీయాల్సిందే. సో అందుకనేసి మనం ఆ స్కాన్ చేస్తాం. దాని తర్వాత చేసే స్కాన్ 9వ వారం అప్పుడు, అంటే ఆల్మోస్ట్ మీకు అప్పటికి 2 నెలలు దాటుంటాయి. ఆ టైంలో చేసేది బేబీ హార్ట్ బీట్ ఎట్లా ఉంది, బేబీ ఎంత ఉంది అంటే మనకు ఒక డేట్స్ కూడా అర్థమైపోతుంది, తను చెప్పిన డేట్ కరెక్టా కాదా అనేది కూడా తెలిసిపోతుంది అన్నట్టు. దీని తర్వాత మనం చేసేది 3వ స్కాన్, ఎన్టీ స్కాన్ అని అంటాం. ఎన్టీ స్కాన్ అంటే యూజువలీ 11వ వారం నుంచి 14వ వారం టైంలో చేస్తాము. ఇది చేసేది ఏమన్నా బేబీలో డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం అన్నట్టు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్కాన్ 5వ నెల స్కాన్ ఉంటుంది. 5వ నెల అప్పుడు దట్ ఈస్ మేజర్ అనామలీ స్కాన్. అప్పుడు ఏమైనా మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయా అంటే కాళ్ళు ఫార్మేషన్, బ్రెయిన్ ఫార్మేషన్, చేతుల ఫార్మేషన్, కిడ్నీస్, ఇవన్నీ అన్ని అవయవాలలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదో చూసుకోవడానికి చేసే స్కాన్. ఇదంతా అయిన తర్వాత మనకి అరౌండ్ 7th మంత్ అంటే 28వ వారం నుంచి 32వ వారం వరకు గ్రోత్ స్కాన్ అని చేస్తాం. అంటే ఇప్పటి వరకు బేబీ మంచిగానే పెరుగుతుందా లేదా అనేసి. దాని తర్వాత ఇంకా మనకి కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు చూస్తారు కదా, చూసినప్పుడు ప్రాబ్లం అనిపిస్తే వాటర్ తక్కువ ఉంది, బేబీ పెరుగుదల లేదు, ఇంకేదైనా ఇబ్బంది అనిపిస్తే గిట్లా అప్పుడు ఇంకొక స్కాన్ కూడా చేయించుకోమని చెప్పొచ్చు. ఆర్ లేదు వాటర్ తక్కువగా ఉందనుకో, దాన్ని ఫ్రీక్వెంట్గా రమ్మంటారు. మేబీ ఎవ్రీ 2 days ఎవ్రీ 3 days కైనా రమ్మంటారు, లేదంటే వారానికి ఒకసారి ఆ బేబీ బ్లడ్ సప్లై ఎట్లా ఉంది, వాటర్ ఎట్లా ఉంది, గ్రోత్ ఎట్లా ఉంది, ఇవన్నిటి బట్టి కూడా మనం చూసుకొని నెంబర్ ఆఫ్ స్కాన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఎసెన్షియల్గా ఉండేది మాత్రం ఫస్ట్ స్కాన్ 8 నుంచి 10వ వారం వరకు, దాని తర్వాత 12వ వారం, తర్వాత 20వ వారం అరౌండ్ అంటే 5th మంత్ టైంకి, దెన్ 7th మంత్ విచ్ ఇస్ అగైన్ గ్రోత్ స్కాన్ అన్నట్టు. ఇంకా మిగతా మాత్రం బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం, అక్కడ మనకి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని బట్టి చేయించుకోమని చెప్తామన్నట్టు. నెక్స్ట్ టైం యూజువలీ డాక్టర్ మొన్ననే చెప్పారు కదా స్కాన్, మళ్ళీ స్కాన్ అని అంటే దిస్ ఇస్ వై వీ డూ ఆల్ ద స్కాన్స్ అన్నట్టు.